నెల్లూరు టౌన్ హాల్లో క్రీస్తు శిశువులు బండారు పద్మావతి సంతాప సభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు పిన్ను గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళారంగం ద్వారా బండారు కుటుంబం సమాజానికి ఎంతో సేవ చేసిందని తెలిపారు. ఎంబేటి జయరాజు సభకు అధ్యక్షత వహించారు. ఆమె సంతాప సభ నేను చేస్తానని నా చేతులు జరుగుతుందని ఎన్నడూ కూడా ఊహించలేదు. ఆమె చెప్పుకోవాలంటే చాలా అంశాలు ఉన్నాయి, నేను చెప్పలేను దాని గురించి. సభ అయిన తర్వాత మనకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాయి. కుమారి బండారు కృతి ప్రియా రమణి గారు వారి ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరణం అనేది విష్ణు, ఈశ్వరుడు, బ్రహ్మవుడు ముగ్గురు రాసేస్తుంటారు. కానీ ఒక కోణంలో ఆలోచిస్తే చాలా బాధగా కూడా ఉంటుంది. ఎందుకంటే సమాజానికి పనికొచ్చేటటువంటి కళాకారులు, సమాజానికి పనికొచ్చేటటువంటి కళాకారులు ఆ కుటుంబం. అటువంటి కుటుంబంలో ఇటువంటి విషాదాన్ని చూస్తామని కల్లో కూడా అనుకోలేదు. ముఖ్యంగా నేను చెన్నై వెళ్ళినప్పుడు ఆవిడ మెరుగైన వైద్యం కోసం 3 times వెళ్ళాను. ఏం చెప్పారు రెడ్డి గారు, ఏం చెప్పారు రెడ్డి గారు, నువ్వేందు పద్ధక ఇంక 25 సంవత్సరాలు నీకు ఇబ్బంది లేదంటే ఆనందంగా నవ్వుతా వచ్చేది నా దగ్గరికి. తర్వాత కూడా ఎన్నో నాటకాలు ఆడింది. శ్రీకాకుళం, విజయనగరం, పిఠాపురం, తెలంగాణ, ఒరిస్సా భారత కూడా ఆమె వైద్యం చేయించుకొని వచ్చి నాటకాల్లో తర్వాత మళ్ళీ కూడా పాల్గొనింది. అనుకోకుండా ఎందుకో మళ్ళీ ట్రబుల్ రావడం, ఆ ట్రబుల్తో పెద్ద హాస్పిటల్లో చేర్చడం, పెద్ద హాస్పిటల్లో 3 శక్తికి మించి కూడా వైద్యాన్ని అందించారు. కానీ ఏం చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇంకా చాలామంది పెద్దవారు వారి కుటుంబానికి సంబంధించి పూర్తిగా లోతుగా తెలిసినటువంటి వారు చాలామంది ఉన్నారు. వారు కూడా మాట్లాడాలి. దయవుంచి కళాకారుల్ని ఒకటే కోరుకుంటున్నాను నేను, బయట ఉండే వాళ్ళంతా కూడా చంద్రమూర్తున్నాను. నిన్న రాత్రి కూడా చెప్పినాను, ప్రతి రాత్రి చెప్తాను, బతుకున్నప్పుడు చెప్తాను, చనిపోయినప్పుడు కూడా చెప్తాను. బండారు పద్మక్క లాంటి గాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి చంద్రమూర్తి గర్వంగా చెప్పుకుంటాను నేను. అలాంటి గాత్రం అది, అలాంటి కొట్టున్న వయస్సు. నటిగా ఎన్ని నాటకాల్లో రామానుషులు గారు బిడ్డలాగా దగ్గర తీసుకున్నారు. నాకు తెలుసు అక్కడ వరుస నాటకాలు ఉంటే ఆ రామానుశ్వరి ముగ్గురు వాళ్ళ రూమ్లో స్టవ్ పెట్టుకొని అన్నం వండుకొని అని తెలియజేసుకుంది. నేను ఆ పద్ధక్క చాలామంది అంటారు రకరకాలుగా. మా పద్ధతి లాంటి గాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి లేదు. అలాంటి చంద్రమతి గాత్రం నేను అందరికీ చెప్తాను. అందరికీ కిలా లక్ష్మిగా చెప్తే కిలా లక్ష్మి కూడా నేను చక్కబాబు అన్నారు. నిజం, నేను చెప్పింది నిజం అని. మాకు కూడా లేదు. ప్రజానికానికి నా నమస్కారాలు. ముఖ్యంగా జిల్లాలో ఉండేటటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి కళాకారులకి, కళాభిమానులకి, కళాబంధువులకి నా ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు బండారు పద్మమ్మ గారి సంతాప సభ కార్యక్రమం నెల్లూరు టౌన్ హాల్లో ఏర్పాటు చేయటం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ యొక్క సంతాప సభ చాలా బాధాకరమైనటువంటి సంతాప సభ. ఎందుకంటే బండారు కుటుంబం, బండారు రామారావు కావచ్చు, బండారు సుశీలమ్మ కావచ్చు, బండారు రవికుమార్ కావచ్చు, బండారు పద్మమ్మ కావచ్చు, వీళ్ళంతా కూడా అనేక ప్రాంతాలు, ఇటు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఈ ఏరియాల్లో కళాబంధువులకి, కళాభిమానులకి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే
ఆ కుటుంబం పూర్తిగా కూడా ఈ యొక్క రంగంలో ఎంత కష్టపడ్డారో ఎంత శ్రమ పడ్డారో అందరికీ తెలిసిన విషయమే. అటువంటి కుటుంబంలో కనీసం పద్దమనన్నా కాపాడుకోవాలనే ఒక ఆలోచన విధానంతో ఆవిడికి అనుకోకుండా బాగలేకుండా రావటం, మెరుగైన వైద్యం కోసం చెన్నై పంపిస్తే చెన్నైలో 40 రోజులు, అందులో 37 రోజులు కీమో కూడా ఆవిడికి చేయటం జరిగినది. అందులో 3 టైమ్స్ నేను చెన్నైకి వెళ్ళి అక్కడ డాక్టర్తో కూడా మాట్లాడటం జరిగింది. అక్కడ డాక్టర్లు ఒకటే చెప్పారు, ఈ యొక్క పేషెంట్కి ఆవిడకు ఉండేటటువంటి జబ్బుకి మేము చేసినటువంటి వైద్యం ఇక శక్తికి మించి చేశాము, ఇంక ఏమీ లేదని కూడా వారు చెప్పడం జరిగింది. కానీ ఆ యొక్క కళామ్మ తల్లి మీద ఆధారపడి ఉంటుందని ఆ రోజు డాక్టర్లు చెప్తే వచ్చి రికవర్ అయ్యి ఇటు ఒరిస్సా, శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంతాలన్నీ కూడా ఆ వైద్యం అయిన తర్వాత నాటకాలకి వెళ్ళి వచ్చింది. అనుకోకుండా మళ్ళీ ట్రబుల్ రావటం, మరలా నెల్లూరు ధర్మ హాస్పిటల్లో ఆవిడ్ని చేర్చటం, ఆ ధర్మ హాస్పిటల్లో కూడా 18-19 రోజులు ఇబ్బంది పడింది. తర్వాత సూపరింటెండెంట్ గారితో నేను జయరాజు గారు వెళ్ళి మాట్లాడటం, సూపరింటెండెంట్ గారు ఒకటే చెప్పారు, మద్రాసులో మంచి వైద్యం చేశారండి, ఇంకా మీరు నేనేం చెప్పబడలేదని డాక్టర్ల గారు కూడా చేతులు ఎత్తేయటం జరిగింది. కాబట్టి ఇటువంటి కుటుంబానికి ఇటువంటి రోజులు రాకూడదని ఆ భగవంతుడికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే కళారంగం అనేది మన పూర్వీకులు మనకు చెప్పని కూడా చెప్పారు, కళ అనేది మన పెద్దలు మనకిచ్చి వెళ్ళినటువంటి గొప్ప ఆస్తిని, అటువంటి ఆస్తిని మనం కాపాడుకుంటూనే ఉన్నాం. అందులో ఒకే కుటుంబంలో అనుకోకుండా నలుగురు కూడా వెళ్ళిపోవటం, వారి యొక్క నటన, వారి యొక్క పద్యము ఈనాటికి కూడా గ్రామాల్లో అనేక చోట్ల బండారు రామారావు గారి కాటిసీన్ చూడాలంటారు, అదేవిధంగా బండారు రవికుమార్ గారి కాటిసీన్ చూడాలని ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక పేరు ముద్ర పడిపోయింది. అటువంటి వాళ్ళు లేరనేది పెద్ద బాధ కూడా. 2 రాష్ట్రాల్లో అటు తెలంగాణ, ఆంధ్రాలో అందరికి కూడా తీరని లోటు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకి, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కళాకారులకి, కళాభిమానులకి, మీడియా సోదరులకి, పత్రికా సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.